నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను శాలిని ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పాలన గాడిన పడిందన్న జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ సుబ్బారామిరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్న వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 12 ఎద్దల బండ్లను పట్టుకున్న పోలీసులు సహజ వనరులను కొల్లగొట్టిన దుర్మార్గుడు మాజీ సీఎం జగన్ అంటూ విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కాలువ విజయవాడ వరద బాధితుల సహాయార్థం విద్యా భారతి సేవా భారతి ద్వారా విద్యార్థులు విరాళాల సేకరణ వృత్తి నైపుణ్యం పొందడానికి ఆర్థికంగా స్థిరపడేందుకు పీఎం విశ్వకర్మ యోజన పథకం దోహదం చేస్తుందన్న సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నర్సాపురం నుంచి పలు రైలు రాకపోకల నిమిత్తం ప్రతిపాదనలు చేసి నివేదిక అందించినట్లు తెలిపారు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కార్గో సేవలపై ఆర్టీసీ అధికారులు వినూత్న ప్రచారం ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న బంద్ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాబూజీ 12వ వర్ధంతి వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అన్న మంత్రి నిమ్మల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఇది మోసగారి ప్రభుత్వం అంటూ వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు 100 రోజుల పాలనలో అభివృద్ధి 6 అడుగులు వెనక్కు వెళ్తే అవినీతి 3 అడుగులు ముందుకొచ్చిందని విమర్శించారు వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంతం మాట్లాడారు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన వైఫల్యాలను ఎండగట్టారు ఆయన ఏమన్నారంటే కొత్త ప్రభుత్వానికి 5-6 నెలల సమయం ఇవ్వాలని అనుకున్నాం కానీ 100 రోజులుగా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించాలని బయటకు వచ్చి మాట్లాడుతున్నాం జర్మనీ నియంత్రం హిట్లర్ వద్ద గోబెల్స్ అని మంత్రి ఉండేవాడు అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేసేవాడు ఈరోజు గోబెల్స్కు మించిపోయేలా కూటమి ప్రభుత్వం తీరు ఉంది 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉంది అయినా ఆ రోజు మేము 2.27 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేశాం ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాల్లో 7,000 కోట్లు ఉంది అయినా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేకపోయింది బహుశా దేశ చరిత్రలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఉన్న ప్రభుత్వం ఇది మాత్రమే అన్నారు అందరికీ నమస్కారం కేంద్రంలో కానీ బీజేపీ నాయకత్వంలో అలాగే ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కూడా ఈ రోజుతో కూడా గడిచిపోయింది కూడా మేము కూడా ఎన్నికల సమయంలో ప్రజల యొక్క అభిప్రాయము వారి యొక్క తీర్పును చూసిన తర్వాత దాదాపుగా కూడా ఒక 6 మాసాలు 5-6 మాసాలు కూడా శబ్దం ఒక 5-6 మాసాల్లో ఏమీ మాట్లాడకూడదు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి వారు ఏదైతే వాగ్దానాలు చేశారో అమలుపరచడానికి అని లేకుంటే వారికి సరైన టైం ఇవ్వాలని ఒక 5-6 మాసాలు కూడా ఏం మాట్లాడకూడదని నేను అనుకున్నాను కానీ ఈ 100 రోజుల లోపల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ ముఖ్యంగా ఈ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు, వారి నాయకులు, ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు, ప్రజలకు పట్ల వారు వివరిస్తున్న తీరు, వారు అనుసరిస్తున్న ధోరణి, ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఇంకా చెప్పకపోతే, ప్రజలకు కూడా వివరించకపోతే తప్పదు అని చెప్పే దేశంలో కూడా ఈరోజు నేను అందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ ప్రెస్ మీట్ కూడా ఇక్కడ పెట్టాను. అసలు ఈ 100 రోజుల్లో కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వం అనేది కూడా ఏం చేసిందని చెప్పేసి కూడా ఒకటి కూడా ఆలోచన కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా కూడా విన్నాం, గోబెల్స్ ప్రచారం అనేది కూడా ఒకటి ఎందుకు కూడా మనతో కూడా విన్నాం అనుకుంటా. ఏదో అలాగే ఎందుకంటే ఆ రోజు నియంత అయిన హిట్లర్ దగ్గర ఒక మంత్రి గోబెల్స్ అనేవారు కూడా ఉన్నారు. అతను కేవలం అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా ప్రచారం పెద్ద ఎత్తున చూసి అబద్ధాలను కూడా నిజాలుగా మార్చి ఆ రోజు హిట్లర్ యొక్క నియంత రాజు యొక్క సమర్థించేదానికి అనేక ప్రచారం. అందుకోసమే ప్రపంచంలో కూడా ఏదైనా కానీ ఇటువంటిది ఎప్పుడైనా జరిగితే గోబెల్స్ ప్రచారం పని అంటారు. దానికంటే కూడా ఎక్కువగా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రవర్తిస్తూ ఉంది. ముఖ్యంగా కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు, వారి యొక్క అనుచరులు ఇవంతా కూడా చేస్తుంది. ఎక్కడ కానీ చేయలేదు. 2019లో ఇదే కూటమే ఆ రోజు కూడా అధికారంలో ఉండేది. ఫస్ట్ 2014లో అధికారంలోకి వచ్చింది. వారి నుంచి ప్రజల యొక్క తీర్పు వలన ఈ రాష్ట్రంలో 2019 మే 30 తేదీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత ఏర్పడిన తర్వాత వెంటనే కూడా మేము అసెంబ్లీని సమావేశపరిచి పూర్తి బడ్జెట్ దాదాపుగా నాకు మతికుండేంత వరకు కూడా 2,27,000 కోట్ల రూపాయలు. అనంతపురం జిల్లా పామిడి పెన్నా నది నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 12 ఎద్దల బండ్లను పోలీసులు పట్టుకున్నారు. సిఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు పెన్నా నది నుంచి ఇసుకను తరలిస్తున్న ఆ బండ్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ను తరలించారు. సీజ్ చేసిన వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సిఐ కేసు నమోదు చేశారు. ఒక్కో ఎద్దుల బండి యాజమానానికి 50,000 సొంత పూచికతో తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేశారు. ఇదిలా ఉంటే ఎద్దల బండ్లు నిర్వాహకులు మాత్రమే అధికారులపై దుమ్మెత్తిపోశారు. పొట్టకూటి కోసం ఎద్దల బండిలతో పెన్నా నది నుంచి ఇసుకను ఫ్యాక్టరీకి తరలిస్తున్న ఎద్దల బండిల నిర్వాహకులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు పట్టుబడ్డ ఎద్దల బండ్లు యాజమానులు ఆరోపణలు చేశారు. తమ ఎద్దుమూలను పోలీస్ స్టేషన్లో పెట్టి నిరసన చేశారు. మండల కేంద్రంలో ట్రాక్టర్లు తిప్పలతో ఇసుక తరలిస్తున్న వాటిని వదిలేసి పొట్టకుడి కోసం ఎడ్ల బండుల్లో ఇసుకను తరలిస్తున్న మమ్మల్ని పట్టుకోవడం చాలా దారుణమన్నారు. ఇప్పుడు 200 తోలుకుంటే పనులు పట్టుకొచ్చి వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అని చెప్తే పట్టుకొని వచ్చేడైతే మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు మేము పొద్దున పోతే జరగాల, లేకపోతే లేదు. మాకు 8 గంటలకు వచ్చిన వాళ్ళు రాత్రి 10 అవుతుంది. అసలు ఎవరు మాట్లాడిచ్చే వాళ్ళే లేరు. ఈ ఊరే సార్ లోపలికి 1 గంట అయినా బండి ఎత్తులు ఇచ్చారా? ఎత్తులు ఎండకి ఇట్లే ఉన్నాయి చూడండి, మీరు చూస్తున్నారు. 1 గంట అయినా సిఎస్ఆర్ ఏమంటే ఎత్తులు బండ్లు ఇడేసి ఎత్తులు పట్టుకోమంటారు. మళ్ళీ సాయంత్రం మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతారు? ఎద్దులు ఈడ కొట్టుకొని మేము 5-6 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం. ఏ ఊరు మీది? కాలాపురం సార్. సరే. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 29వ వార్డులో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. గత వైపాక పాలనలో సహజ వనరులను, ఖనిజాలను కొల్లగొట్టిన దుర్మార్గుడు మాజీ సీఎం జగన్ అంటూ ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బయటపడ్డ అవినీతి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు. దాదాపు 1,25,000 కోట్లు ఖనిజ సంపదను దోచేశారన్నారు. మద్యం అమ్మకాల్లో 1,000 కోట్ల రూపాయలు దోచేశారన్నది ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తున్నాయన్నారు.
అందులో భాగంగానే విశ్వవ్యాప్తంగా కోట్ల భక్తులచే పూజలు అందుకుంటున్న తిరుమల వెంకన్న ఆలయంలో భక్తులకు నాసిరకమైన పదార్థాలతో ప్రసాదాన్ని అందించిన దుష్టి పాలకుడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాల ఆనవాళ్ళు ఒక్కటొక్కటిగానే వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సహజ సంపదలను యథేచ్ఛగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కొల్లగొట్టారు. దాదాపు 1,20,000 కోట్ల రూపాయల ఖనిజ సంపదను దోచుకున్నారనేది ఒక లెక్క, ఒక అంచనా. అలాగే మద్యం అమ్మకాల్లో 1,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. అంటే వనరులను వదలలేదు, ప్రభుత్వ ఆస్తులను వదిలిపెట్టలేదు. చివరికి విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది కొలిచే దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టని అత్యంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. స్వామికి సమర్పించే ఆహారంలో కల్తీ ఉందని తాజాగా శాస్త్రీయంగా ల్యాబ్లో చేసిన తనిఖీల్లో వెల్లడైన వాస్తవం. భక్తులకిచ్చే లడ్డూల్లో వాడిన నెయ్యి నాణ్యత లేకపోగా అత్యంత అపవిత్రమైన ఆహార వస్తువులు కల్తీ చేశారు నెయ్యి రూపంలో అని ల్యాబొరేటరీ నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. దేవుడంటే నమ్మకం లేదు, ప్రజలంటే బాధ్యత లేదు, రాష్ట్రం అంటే అంతకన్నా వాళ్లకు బాధ్యత లేదు. కేవలం స్వార్థం, డబ్బులు. కేఎంఎఫ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక అతిపెద్ద డైరీ కేఎంఎఫ్, దాని ద్వారా సరఫరా అయ్యే నెయ్యి నాణ్యత బాగుంటుందని అంతకుముందు ప్రభుత్వాలు దాని ద్వారా తెప్పించుకునేవి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఉత్తర భారతదేశానికి సంబంధించిన గుర్తుదేలేని సంస్థకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్ కట్టబెట్టి దాంట్లో కూడా కమిషన్లు దోచుకున్న వైవి సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు మనుషులుగా బతకడానికి కూడా అర్హులు కాదు అని నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండల కేంద్రంలో బుధవారం సోమందపల్లిలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విద్యా భారతి, సేవ భారతి ద్వారా విరాళాలు స్వీకరించారు. విద్యార్థులు ఇందులో భాగంగా ఆ ఉండీలను శుక్రవారం సాయంత్రం కృష్ణమోహన్ క్లీనింగ్లో లెక్కించారు. ప్రైవేటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విలేకరులు ఆ ఉండీలో మొత్తం నగదు 16,537 రూపాయలు ఉందని, ఈ మొత్తంను సీఎంను సహా నిధికి పంపిస్తామని, వరద బాధితులకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయులు ఈ లెక్కింపు కార్యక్రమంలో విజ్ఞాన్ పాఠశాల, మల్లికార్జున క్రీస్తు జ్యోతి, ప్రసాద్ సరస్వతి విద్యా మందిరం, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి, వివిధ వృత్తుల్లో వృత్తి నైపుణ్యం పొందడానికి, ఆర్థికంగా స్థిరపడేందుకు పీఎం విశ్వకర్మ యోజన పథకం
దోహదం చేస్తుందని కేంద్రం ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్దమైన వాణిలంకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నిర్మించిన డిజిటల్ భవనంలో విశ్వకర్మ యోజన పథకం ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవం సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వకర్మ యోజన పథకం పీఎం నరేంద్ర మోడీ ఉద్దంత పథకం అన్నారు. దేశంలో ఈ పథకం కింద శిక్షణ పొందడానికి వివిధ వృత్తులకు చెందిన 21 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 8.50 లక్షల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన 6.50 లక్షల మందికి టోల్ కిట్లు అందజేశామన్నారు. పీఎం విశ్వకర్మ యోజన పథకంకు 13,000 కోట్లు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ విధంగా ప్రధానమంత్రి గారితో వర్చువల్ సమావేశం రాష్ట్రంలో 3 జిల్లాలను మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇవాళ ఇటువంటి వర్చువల్ సమావేశాలు జరగడం లేదు. కేవలం 3 జిల్లాలకు వచ్చినటువంటి అవకాశంలో మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా చెప్తా ఉన్నాం. రెండోది తూర్పు గోదావరి జిల్లా, మూడోది తిరుపతి. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 2023 సెప్టెంబర్ 17 ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజే కాదు, విశ్వకర్మ జయంతి కూడా అనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి. 2017లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరువ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో పెరిగేటువంటి జన్ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఖాతాలు నరేంద్ర మోడీ గారి దత్తత పథకం. ఈ దేశంలో చిల్లర వర్తకులకు అందరికీ కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ఉందో ముద్రా యోజన కూడా నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం. ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అయితే ఉందో దాన్ని మొట్టమొదటిగా ఆలోచన చేసి అమలు చేయాలని సంకల్పం చేసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం నేను చెప్తాను, గర్వపడుతున్నాను. ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి 18 చేతి వారిని గుర్తించి 13,000 కోట్ల రూపాయల్ని కేటాయించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను. 1000 కోట్లు, 2,000, 3,000 కోట్లు కాదు, ఈ పథకం కింద 13,000 కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది. నర్సాపురం నుంచి పలు రైలు రాకపోకల నిమిత్తం ప్రతిపాదనలు చేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రిని నివేదిక అందించినట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. నర్సాపురం మున్సిపాలిటీ అతిథి గృహంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్తో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్కు సంబంధించిన ఫ్యూజిబిలిటీ నివేదికను కేంద్ర రైల్వే శాఖ మంత్రికి అందించగా సానుకూలంగా స్పందించారు అని వివరించారు. వందే భారత్ను చెన్నై నుంచి నర్సాపురం వరకు పొడిగించాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. నర్సాపురం నుంచి సికింద్రాబాద్కు వందే భారత్ రైలు నడపాలని కోరారని చెప్పారు. నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ పనులు గత ప్రభుత్వంలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో పనులు ఆలస్యం అయ్యాయని, రైల్వే లైన్ పనులకు రాష్ట్ర వాటా ఆలస్యమైన స్థల సేకరణ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖ మంత్రి అడిగినట్లు చెప్పారు. సో ఈ రాష్ట్రానికి సంబంధించి 2 జిల్లాలు మాత్రమే విశాఖపట్నం నుంచి కవర్ అయితే విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ కవర్ చేస్తుంది. కాబట్టి ఏదైతే విశాఖపట్నం వారణాసి ఎక్స్ప్రెస్ని కనీసం విజయవాడ వారణాసిగా వైజా భీమవరంగా మార్చాలి, లేకపోతే భీమవరం నుంచి విశాఖపట్నం బయలుదేరింది నర్సాపురంలో బయలుదేరిందో చూడాలి. ఈ 2 సాధ్యం కాని పట్టణంలో నర్సాపూర్ టు వారణాసి డైరెక్ట్ ట్రైన్ వేయాలనేటువంటి అధికారులు చూసినప్పుడు వారు కూడా చాలా సానుకూలంగా వారణాసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, తప్పనిసరిగా నర్సాపూర్ టు వారణాసి ఎక్స్ప్రెస్ ట్రైన్ విషయం మనం పరిశీలిస్తాం, లేకపోతే విశాఖపట్నం నుంచి బయలుదేరేటువంటి వారణాసి ఎక్స్ప్రెస్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా
చెప్పడం జరిగింది. అంటే రైల్వేలో ఏ నిర్ణయాలు జరిగినా రైల్వే బోర్డుకు పోవాలి. ఒక ప్యాసింజర్ ట్రైన్ ఒక చోట ఆగాలన్నా రైల్వే బోర్డుకు పోవాలి. ఒక సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ 2 జోన్లకి కనుక సంబంధం ఉంటే ఆ జోన్ ఈ జోన్ కోఆర్డినేట్ చేసుకోవాలి. రైల్వే ట్రాఫిక్ చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లోపు ఇందులో కొన్ని అమలు జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని మేజర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా. అలాగే నాగర్సోయిల్ ఎక్స్ప్రెస్కి కొన్ని హాల్ట్స్ తీసివేయడం జరిగింది. కరోనాకి ముందు కరోనా తర్వాత కొన్ని హాల్ట్స్ని కరోనా కాలంలో ఆఫ్ చేశారు. తర్వాత వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేయలే. ఏదైతే వీరవాసంలో నాగర్సోయిల్ ట్రైన్ ఆగదు. వీరవాసంలో నాగర్సోయిల్ హాల్ట్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే అత్తిల్లో మనందరికీ తెలుసు, ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా అత్తిల్లో హాల్ట్ ఉండేది. అది విశాఖ కానీ సింహాద్రి కానీ శేషాద్రి కానీ అన్ని. అయితే కరోనా తర్వాత అత్తిల్ స్టేషన్లో ఒక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆగడం లేదు. దాన్ని ఇమీడియట్గా 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడానికి ఏర్పాట్లు చేస్తామని రైల్వే అధికారులు చెప్పడం జరిగింది అత్తిలికి సంబంధించి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కార్గో సేవలపై ఆర్టీసీ అధికారులు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. పట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి తెలంగాణ చౌక్, వినాయక చౌక్ల మీదుగా గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ల గోండా ర్యాలీ నిర్వహించి మైకు ద్వారా కార్గో అందిస్తున్న సేవలపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కార్గో మేనేజర్ బీపాల్ మాట్లాడుతూ కార్గో ద్వారా తక్కువ వ్యయంతో వేగంగా గమ్యం చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో సిబ్బంది కె సాయన్న, ఎస్కి ఆన్సర్, మహేశ్వర్ తదితరులు ఉన్నారు. కార్గో సేవా విభాగం వారి విజ్ఞప్తి, ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు ఆర్టీసీ వారి కార్గో లాజిస్టిక్స్ సేవలను ఉపయోగించుకోగలరు. మీకు మా సేవలు మీ యొక్క వస్తువులను వేగంగా, భద్రంగా మీకు చేరువలో అందిస్తున్నాము. కావున అందరూ వినియోగించుకోగలరు. అందరికీ నమస్తే. నేను కార్గో ఏటీఎం ఆదిలాబాద్ నిజామాబాద్. ఏమైనా ప్రయాణికులారా మరి కస్టమర్లారా, ఆర్టీసీ అనేది గొప్ప సంస్థ. తెలంగాణ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా కార్గో సేవలు చేస్తుంది ఆర్టీసీ. మరి వినియోగదారులు ఈ కార్గో సేవలను వినియోగించుకోవాలి. సులభంగా, క్షేమంగా, తక్కువ ధరతో, అతి చేరువలో 24 గంటలు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఆర్టీసీ కార్గో. వ్యాపారస్తులకు ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా పచ్చళ్ళు, గిఫ్ట్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టూల్స్, స్వీట్స్, గవర్నమెంట్స్ అండ్ డాక్యుమెంట్స్, మెడిసిన్ 50 గ్రాములు మొదలుకొని 100 కిలోల వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో మరి అంతర్రాష్ట్ర, ఉదాహరణకి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కూడా అతి చేరువగా 24 గంటల్లోనే పంపే విధంగా ఆర్టీసీ సంస్థ ఈ కార్గో సంస్థను నడుపుతుంది. కాబట్టి వ్యాపారస్తులందరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క వ్యాపార అభివృద్ధి చేసుకుంటారని, ఆర్టీసీ కార్గోను కూడా అభివృద్ధి పరచడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. జైనూర్ ఘటనకు నిరసనగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతుంది. ఉదయం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ బస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్, బోత్, ఇచ్చోడ, ఇంద్రవెల్లితో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యుత్ సంస్థలు,
స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సంపూర్ణ సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ జైనూర్లో ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని శిక్షించడంలో అంతులేని జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైనారిటీలను తరలించి తమకు రక్షణ కల్పించాలన్నారు. లేని పక్షంలో రాజ్భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోవైపు బంద్ నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సు డిపో వద్ద పట్న ప్రధాన కొండ్ల వద్ద భారీగా మోహరించారు. మన జైనూర్లో జరిగిన సంఘటనకు నిరసనగా రాయ్ సెంటర్స్, తుడుం దెబ్బరు అనుబంధ సంఘాల పిలుపు మేరకు వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బంద్లో భాగంగా ఇక్కడ రస్తారోకోలు కూర్చోవడం అనేది జరిగింది. ఒక ఆదివాసీ మహిళకు అత్యాచారం చేసి హత్య చేసిన దుండుగనికి ఉరిశిక్ష పడాలనేది మేము మొన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా డిమాండ్ చేస్తున్నాము. అయినా కానీ ప్రభుత్వాలు స్పందించకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఆ వ్యక్తిని ఫాస్ట్ కోడ్ ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడే వరకు కూడా మేము పోరాడతామనేది కూడా తెలియజేస్తున్నాము. ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో వలస వచ్చిన వాళ్ళకి అక్కడ బతకడానికి అర్హత లేదు. కానీ వాళ్ళు అక్కడొచ్చి పెద్ద పెద్ద భవనాలు ఏర్పాటు చేసుకొని మా ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేరు మీద భూములు కొనడము, మా ఆస్తిని కబ్జా చేసుకోవడము, మా ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకొని వాళ్ళను దారుణంగా హింసించడం ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకే ఆ ఏజెన్సీ ప్రాంతం నుండి జైనూర్ ప్రాంతం నుండి వలస వచ్చిన వాళ్లకు వెంటనే అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించాలి. అట్లనే ఆ దుండుగన్ ఆదిలాబాద్ డిపోలో ఈరోజు ఆపరేషన్స్ ఓన్లీ మహారాష్ట్ర రూట్లలో బస్సెస్ నడుస్తున్నాయి. హైదరాబాద్ రూట్లో కూడా ఆపరేట్ చేస్తున్నాము. ఆదివాసీ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు బస్సెస్ ఆపరేషన్ నిలిపివేయబడినది. ఓన్లీ మహారాష్ట్ర రూట్స్లో. మహారాష్ట్రలో కూడా మాహోర్ రూట్, చంద్రపూర్ రూట్ నడవట్లేదు. నాగ్పూర్, పాండ్రకోడ, వని ఇలాంటి రూట్స్లో ఎక్కడైతే ఆదివాసీ ప్రాంతాలు లేవో ఆ రూట్లలో మాత్రమే ఆపరేట్ చేయబడుతుంది. పోలీస్ వాళ్ళ ఆదేశానుసారము బస్సెస్ ఆపరేట్ సూచనలు అంటే మధ్యాహ్నం వరకు మనకు రీస్టోర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వాళ్ళ ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలని విన్నపం. ఈరోజు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా గవర్నరు నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే జైనూరు సంఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినప్పటికీ కూడా ఆ యొక్క సంఘటన పైన ఇప్పటి వరకు ఎటువంటి అతిగతి లేకపోవడం, ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి హత్య యత్నానికి ఒడిగట్టినటువంటి ఎస్కే మగ్గుం పైన ఎటువంటి చర్యలు తీసుకోపోవడానికి ఇవాళ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గవర్నర్ కారణం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారంగానే ఇవాళ ఆదివాసులు అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఇవాళ పేసా గ్రామ సభలు కావచ్చు తీర్మానాలు చేసి ఇవాళ కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు, పిఓలకు, ఎస్పీలకు ఇచ్చినప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా వయలేషన్ అవుతూ ఇవాళ ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా ఆదివాసుల భూములను లాక్కుంటున్నారు. ఆదివాసీ మహిళలను అత్యాచారాలు, మానభంగాలు చేస్తూ మర్డర్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగానే జైనూరు నుండి అక్కడి నుండి తరలించాలని చెప్పేసి ఇవాళ ఆదివాసీ సంఘాలు మొన్న 17 తారీఖు నాడు కిస్లాపూర్లో యావత్ సమాజం తీర్మానించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ స్థానిక నేతలు పాల్గొని రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ రిజర్వేషన్లు తొలగిస్తున్న రాహుల్ గాంధీకి బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి రిజర్వేషన్ల పట్ల ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు
తూట్లు పొడిచే అందుకే రిజర్వేషన్లు రద్దు చేస్తామని రాహుల్ వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ అసలు స్వరూపం నిన్న జార్జ్ టౌన్ యూనివర్సిటీ వాషింగ్టన్ డీసీలో ఏదైతే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఈ దేశంలో రిజర్వేషన్లు అంచెలంచెలుగా తొలగిస్తాను అని చెప్పి చెప్పిన తీరు యావత్ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలతో పాటు సభ్య సమాజం సిగ్గుతో తలకుంచుకునే పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ పట్ల చిత్తశుద్ధి లేదనేది ఇది నిదర్శనం. గతంలో అనేక సార్లు జవహర్లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడిన తీరే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ఎప్పుడు ఆయన నించున్నా కూడా ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఏవైతే రిజర్వేషన్ ప్రతిపాదించారో దాని వ్యతిరేకంగా కూడా జవహర్లాల్ నెహ్రూ మాట్లాడటం జరిగింది. దీన్ని ఈ విధంగా కాకుండా ఇంకో రూపంలో ఇవ్వాలనుకున్నాను కానీ బాబాసాహెబ్ వినలేదని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన జవహర్లాల్ నెహ్రూ దాని తర్వాత ఇందిరాగాంధీ మండల్ కమిషన్ ని ఏ విధంగా అమలు చేయను అని చెప్పి చెప్పింది. అయితే చివరికి యునైటెడ్ ఫ్రంట్ విపి సింగ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంగా ఉన్న సమయంలోనే ఏదైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మండల్ కమిషన్ అమలు చేయడం జరిగింది. అలాగే రాజీవ్ గాంధీ నేపథ్యంలో కూడా చట్టసభలో రిజర్వేషన్ గురించి మాట్లాడితే దాన్ని పూర్తి వ్యతిరేకించిన వ్యక్తి రాజీవ్ గాంధీ. అలాగే అనేక రకాలుగా పబ్లిక్ సెక్టర్ లో రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ లేవనెత్తే దాన్ని కూడా వ్యతిరేకించారు. తెలంగాణ ఉద్యమ నేత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతానికి కృషి చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాబూజీ అని పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేతా రమేష్ కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాబూజీ 12వ వర్ధంతిని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకులు బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ సర్వరాష్ట్ర సాధన కోసం కొండ లక్ష్మణ్ బాబూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి వృద్ధాప్యంలో తన వయసును కూడా లెక్క చేయకుండా ఎముకల కోరికే చలిలో ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేసుకున్నారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తుతున్న ఎగిసిపడగా అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఇలాంటి మహానేతల ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ఆదిలాబాద్ అడవి బిడ్డ పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం ఈరోజు పద్మశాలి సంఘం తరఫున జరుపుకుంటున్నాం. ఆయన ఎముకల కోరికే చలిలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి బడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానేత. అయితే ఆయన ఈ లోకాన్ని వదిలి పుష్కర కాలం గడుస్తుంది, 12 సంవత్సరాలు గడుస్తున్నాయి ఈ రోజుకు. ఈ సందర్భంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఆయన ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఆయన ఆస్తులను కూడా త్యాగం చేసిన ఆయన ఆశయాలు ఇంకా పూర్తిగా సఫలం కాలేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా బీసీలకు ముఖ్యంగా పద్మశాలి వెనుకబడినటువంటి పద్మశాలి వర్గాలకు చేయూతను అందించి ఆర్థికంగా సహకారం అందిస్తూ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి కలెక్టరేట్ భవనానికి స్మారక భవనానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా బాపూజీ ఆశయాల సాధన కోసం అందరం మేము పాటుపడుతున్నామని మరోసారి మేము అంకితం అవుతామని చెప్పి వారికి పుష్పాంజలి ఘటిస్తూ వారికి జోహార్లు ఘటిస్తున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు కన్నా వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో రాష్ట్ర తీవ్రంగా నష్టపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రైతులు 100 మీటర్ల పచ్చ జెండాతో పోలపల్లి నుండి భగేశ్వరం గ్రామం వరకు చేపట్టిన ర్యాలీలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు రైతులతో కలిసి మంత్రి నిమ్మల ధాన్యంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ జగన్ గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు 3000, ఇంట్లో ఉన్న పిల్లలకు అందరికీ అమ్మఒడి ఇస్తానని మాట తప్పాడని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, త్వరలోనే తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని, దేశంలో ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే లడ్డులోనే నెయ్యిని కూడా కలుషితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇది పద్మారావు గారికి అలాగే చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి మేమంతా కూడా స్వేచ్ఛా వాతావరణంలో ఊపిరులు పీల్చుకుంటామని చెప్పేసి ప్రజలంతా కూడా ఎలక్షన్ కోసం ఎదురు చూసి వాళ్ళందరూ ప్రజలు కోరుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నారు. ఏదైతే మరి మనకి తల్లికి వందనం, ఏదైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళకి తల్లికి వందనం నిమిత్తం ఏదైతే 15,000 రూపాయలు 100%, 100కి 100% ఏదైతే ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చి తీరుతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే సూపర్ 6 అమలు చేయట్లేదని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న సూటిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పమని అడుగుతూ ఉన్నా. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి ఎన్ని రోజులకి అమలు చేశావు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 2019 జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మ ఒడి అమలు చేశారు? వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా, 2020లో అమలు చేశారు. ఎప్పుడు? 2020లో. అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు 9 నెలలు పట్టింది. మరి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా? ఉందా హక్కు? అంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయనతో పెట్టుకుంటే ఎవడు మిగలడు. అటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా మనం కూడా మన ఇళ్లలో పూజలు చేస్తే ఏం చేస్తాం? ఇళ్ళన్నీ కడుక్కుంటాం, ముందు రోజు గదిని శుభ్రం చేసుకుంటాం. మనం కూడా శుచిగా స్నానం చేసి ఆచరించి పూజ దగ్గర కూర్చుని పూజలు చేసుకుంటాం. అటువంటిది కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు అందించడంలో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రసాదాలు ఏ మాదిరిగా ఉండాలి అంటే, నీ కక్కుర్తికి 320 రూపాయల రేటుకి నీ కమిషన్ల కోసం కల్తీ అక్కడ ఏదైతే నెయ్యిని పెట్టి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాలను కూడా అపవిత్రం చేస్తారా? నీ కమిషన్ కక్కుర్తి కోసం 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎక్కడొస్తుందండి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా? మరి ఈ రకంగా మనం ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటిది. అంటే ఇట్లాంటివి చూస్తూ ఉంటే 100 రోజుల్లో మనం ఇంత కష్టపడి పక్కన ప్రజల కోసం, రాష్ట్రం కోసం మేము ఇంత కష్టపడి పనిచేస్తుంటే మాకు ఇటువంటి ప్రతిబంధకాలన్నీ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.